కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఉన్న చిన్న దుకాణ సముదాయాలను మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నిరుపయోగంగా ఉన్న దుకాణాలను తొలగించారు. కమిషనర్ మాట్లాడుతూ, చిన్న వ్యాపారులు తమ వస్తువులను బ్రిడ్జి దాటి రోడ్డు వరకు పెట్టడం వల్ల వాహనదారులు తమ వాహనాలను రోడ్డుపై నిలిపి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చిన్న వ్యాపారులు తమ హద్దులు మీరి ముందుకు రాకూడదని హెచ్చరించారు. అంతేకాకుండా బ్రిడ్జి కింద స్థలాన్ని ఆక్రమించి దుకాణాలను ఏర్పాటు చేసి అద్దెలకు ఇచ్చి సొమ్ము చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జమ్మికుంట ఫ్లైఓవర్ కింద ఏదైతే అనాథరైజ్ ఎంకరేజ్మెంట్ అంటే కొందరు జీవనోపాధి కొరకు డబ్బాలు పెట్టుకున్నారు. వాళ్ళకు ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా, వాళ్ళు జీవనోపాధి కోల్పోకుండా ఎవరైతే డబ్బాలను పెట్టి కిరాయికి ఇస్తున్నారో, ఎవరైతే డబ్బాలను పెట్టి జాగను ఆక్రమిస్తున్నారో అవన్నీ ఈరోజు తొలగించడం జరుగుతుంది. ఎందుకంటే జమ్మికుంట ఫ్లైఓవర్ కింద ట్రాఫిక్ చాలా జామ్ అవుతుంది. ముఖ్యంగా ఇది మొత్తం వాణిజ్య ప్రాంతం. వచ్చే కస్టమర్స్కు ఏదైతే బిజినెస్ చేయడానికి వస్తారో, ఏదైనా సరుకులు కొనడానికి వస్తారో వాళ్ళకు కనీసం 2 వీలర్స్ కూడా పార్క్ చేయడానికి ఇక్కడ అవకాశం లేదు. సో తద్వారా ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అల్టిమేట్గా మున్సిపాలిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే పబ్లిక్కి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ జరగకుండా ఏదైతే ఫ్లైఓవర్ కింద ఉన్న ప్రాంతం కేవలం ఇది పార్కింగ్ కొరకు, ప్రజల ఉపయోగం కొరకు మాత్రమే బిజినెస్ చేయడానికి కాదు. కొంతమంది వ్యాపారస్తులు తమ యొక్క షాప్కి ముందు ఉన్న ప్లేస్లో మొత్తం వారి షాప్కు సంబంధించిన అంత సామాగ్రిని కూడా ఎంకరేజ్ చేశారు. వాళ్ళకు కూడా ఈరోజు గట్టిగా వార్నింగ్ చేయం, వాళ్ళు కూడా తొలగించుకోవాలి. ఎవ్వరు కూడా కేవలం ఏదైతే ఉపాధి కొరకు వారి యొక్క జీవన ఆధారం ఇది ఉందో వాళ్ళకి మనం తప్పకుండా ఆల్టర్నేట్ అరేంజ్ చేస్తాం. ఇక్కడే అరేంజ్ చేస్తాం. అది కూడా ఎందుకంటే కిరాయికి ఇవ్వడం, మరి కిరాయికి ఇచ్చి మరి ఊరికే డబ్బాలేసి జాగలు ఆపడం మాత్రం చాలా నేరం. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క దీన్ని స్ట్రీమ్లైన్ చేసి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూస్తాం. దాంతోపాటు ఇక్కడ చూస్తాం చాలామంది షాప్ ఓనర్స్ ముందర ఎంక్వైరీ చేసిన వాటికి సర్వీస్ కనెక్షన్ ఇస్తున్నారు. అది నేరం. ఎవరు కూడా వాళ్ళకి కరెంట్ సప్లై ఇవ్వకూడదు. ఎందుకంటే అది నేరం కింద వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు కూడా కరెంట్ మాత్రం లీగల్గా ఉంటే వాళ్ళకి ఇవ్వండి, కానీ అంత ఇల్లీగల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇవ్వండి. ఇంకొక కొంతమంది తీసుకుంటే ఒక్క వ్యాపారం కొరకు 3-4 డబ్బాలు వేసుకున్నారు. అది తప్పు. వ్యాపారం తీసుకోవడానికి ఒక చిన్న డబ్బా వేసిన నేరం కాదు, కానీ ఒకే వ్యాపారం చేసి 3-4 స్థలాలు వేసుకుని వాళ్ళు అక్కడ దాన్ని రక్షించుకుంటున్నారు. అది నేరం. కాబట్టి ఎవరికి కూడా నిజంగా చిరు వ్యాపారస్తులు కానీ దీనిపై బతికే వాళ్ళకి కానీ ఎటువంటి హాని చేయం. వాళ్ళు తప్పకుండా వాళ్ళకి ఆల్టర్నేట్ అరేంజ్ చేస్తాం. కాబట్టి ప్రజలు సహకరించుకుంటున్నాం. దీనిపై ఇప్పటికే చాలా కాంప్లైంట్స్ ఉన్నాయి. మేము దీనిపై సమగ్రంగా సర్వే చేసి మొత్తం ఇక్కడ వచ్చి సర్వే చేయడం జరిగింది. ఎవరు ఇక్కడ ఉంటున్నారు, ఎవరి కిరాయికి ఇచ్చినారు, ఎవరు ఊరికే డబ్బాలేసి ఈ జాగాని ఆక్రమించిన, ఇవన్నీ మనం సర్వే చేసి తీరానే మనం ఈ చర్య తీసుకుంటాం. కాబట్టి పట్టణ ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలా. ప్రజలు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రించడానికి రాబోయే మన యొక్క
ఇక్కడ వ్యాపారం కొరకు వచ్చే వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మున్సిపల్ తరఫున అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. కాబట్టి అందరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా చాలామంది వ్యాపారస్తులు వాళ్ళ షాప్ ముందు కూడా సామాను పెట్టి రోడ్డుకు ప్రాపర్గా సర్వే చేసి ఎవరైతే కేవలం ఉపాధి కొరకు వాళ్ళ కుటుంబ ఆధారం కొరకు పెట్టుకున్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా గుర్తించాం. వారి యొక్క పేర్లు, వాళ్ళ యొక్క ఆధార్ కార్డు నెంబర్, వాళ్ళ యొక్క సెల్ నెంబర్ కూడా తీసుకునేది, వాళ్ళ ఫోటో కూడా తీసుకోవడం చేసింది. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరైతే జాగాను ఆక్రమించుకుంటున్నారో, ఎవరైతే వ్యాపారస్తులు వాళ్ళ షాప్ ముందర పెద్దగా ఈ పైప్స్ అవన్నీ వేసి దీన్ని జాగానే అప్లై చేస్తున్నారు, దాన్ని మాత్రం ఎట్టి బస్సులో పొందుతాం. రాబోయే రోజుల్లో కూడా ఎక్కడైతే టౌన్లో ఎక్కడ ఆక్రమణ తప్పకుండా చర్యలు తీసుకుని అల్టిమేట్గా మున్సిపాలిటీ యొక్క ఉద్దేశం ప్రజలకు సౌకర్యాలు కల్పించడం, రోడ్డుపై ఎటువంటి ఇబ్బందులు కానీ యాక్సిడెంట్ కానీ కాకుండా కాపాడడం యొక్క ఉద్దేశం.